నమస్తే, నేను మీ రాంబోగే. మీరు చూస్తున్నారు ఆర్ తెలుగు. ఆదివాసీ హక్కుల కోసం అహర్నిశలు శ్రమించి నిజాం నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడి జల్ జంగల్ జమీన్ కోసం పోరాడాలి అనే నినాదాన్ని జనాల గుండెల్లో నాటిన పోరాట యోధుడు గోండు బెబ్బులి కుమ్రం భీం వర్ధంతి సందర్భంగా ఆర్ తెలుగు స్పెషల్ స్టోరీ మీకోసం. ఆదివాసీ హక్కుల కోసం అసఫ్ జాహీర్ రాజవాసానికి వ్యతిరేకంగా ప్రత్యేకమైన ఆదివాసీ రాజ్యంకై పోరాడిన ఒక గొప్ప ఆదివాసీ నాయకుడు గోండు బెబ్బులి మన కుమ్రం భీం. ఇతను ఆదిలాబాద్ జిల్లాకు చెందినవాడు. గిరిజన గోండు తెగకు చెందిన కుమ్రం చిన్ను సోంబాయి దంపతులకు ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకాలోని సంఖ్యపల్లి గ్రామంలో 1901 సంవత్సరంలో జన్మించాడు. 15 ఏళ్ల వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా కుమ్రం భీం కుటుంబం కరిమెర ప్రాంతంలోని సర్దాపూర్కు వలస వెళ్ళింది. అల్లూరి సీతారామరాజు, బీర్సా ముండా పోరాటాలకు ఆకర్షితుడైన కుమ్రం భీం నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అడవిలో పశువులు మేపుకున్నందుకు, కట్టెలు కొట్టుకున్నందుకు బామ్రాం దుబ్బపెట్టే అనే పేరుతో నిజాం నవాబులు పన్నులు వసూలు చేసేవాడు. ఈ పన్నులు చెల్లించవద్దని జల్ జంగల్ జమీన్ మనదేనంటూ ఆదివాసుల్లో ఒక చైతన్యం నింపాడు కుమ్రం భీం. కుమ్రం భీం నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది యువకులను పోగేసి గెరిల్లా శైలిలో పోరాటం చేశాడు. జోడేఘాట్ కేంద్రంగా కుమ్రం భీం తన పోరాటాన్ని ప్రారంభించాడు. కొన్ని ఏండ్ల పాటు నిజాం సైన్యానికి కంటి మీద కునుకు లేకుండా చేశాడు. కుమ్రం భీం అడవిని జీవనోపాధిగా చేసుకొని అన్ని రకాల నిజాం అధికారాలను, న్యాయస్థానాలను, చట్టాలను వ్యతిరేకించాడు. అతను నిజాం నవాబు సైనికులకు వ్యతిరేకంగా ఆయుధాలు తీసుకున్నాడు. పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా తమ భూమిలో తమదే అధికారమని జల్ జంగల్ జమీన్ మాదేనంటూ పోరాటం చేశాడు. ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీక కుమ్రం భీం. స్వయం పాలన, అస్తిత్వ ఉద్యమాల వేగుచుక్క. పోరాట పంతానే చివరకు సరైన మార్గమని, పోరాటమే తన జాతి ప్రజలను విముక్తి చేస్తుందని అక్షరాల నమ్మిన ఆదివాసీ పోరాట యోధుడు. ఆదిలాబాద్ అడవుల్లో భీం పోరాటం జరిగి నేటికి 84 ఏళ్లు పూర్తి కావస్తుంది. ఇప్పుడు ప్రత్యేక సందర్భంలో భీం వర్ధంతిని ఆదివాసీ సమాజాలు జరుపుకుంటున్నాయి. అయితే కొన్ని చోట్ల ఇప్పటికీ ఈ ఆదివాసీ సమాజాలను క్రూరంగా అణిచివేస్తున్న ప్రభుత్వాలను మనం చూస్తున్నాం. దేశంలో తమ హక్కుల సాధన కోసం ఆదివాసీ సమాజాలు ఉద్యమిస్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. బ్రిటిష్ చట్టాలకు వ్యతిరేకంగా బీర్సా ముండా సంతాలాలు తిరుగుబాటు చేశారు. జల్ జంగల్ జమీన్ కోసం సాయుధ పోరాటాలు చేశారు. తమపై సాగుతున్న అన్ని రకాల దోపిడీ పీడలను ఎదిరించారు. చరిత్ర పుటల్లో అనేకసార్లు ఓటమి చెందిన తమ జీవితమే యుద్ధమైన చోట తమ అస్తిత్వం కోసం అలుపెరగని పోరాటాలు నేటికి చేస్తున్నారు. గోండు తెగకు సంబంధించిన ప్రధాన్, తోటి, మన్నే, కోయ, కోలం తెగలే కాకుండా నాయక్ పోడ్, ఆందు ఇతర ఆదివాసీ తెగలు ఆదిలాబాద్లో నివసిస్తున్నాయి. ఇప్పుడు వీరి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. 1975కు పూర్వం వలస బంజారాల జనాభా కేవలం 10,000 హైమన్ డార్ప్ స్పష్టం చేశారు. ఇప్పుడు వీరి జనాభా 10 పైన ఉంది. వలస వచ్చిన వాళ్ళు ప్రజాప్రతినిధులవడంతో వీరి కష్టాలు రెట్టింపయ్యాయి. ఆదివాసుల రక్షణ ప్రభుత్వానిదే అయినప్పుడు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న ప్రభుత్వాల వైఖరిలో మార్పు రావడం లేదు. ఏటా విషజ్వరాలతో ప్రాణాలు కోల్పోతున్న ఆదివాసులకు కనీస వైద్య సౌకర్యాలు అందడం లేదు. ప్రతి ఏటా 200 నుంచి 300 వరకు మలేరియా మరణాలు సంభవిస్తున్నాయి. పోషకాహారలేమితో మరణిస్తున్న పిల్లల సంగతి లెక్కే లేదు. భీం పోరాటం చేసిన ప్రాంతంలో నేటికి తాగడానికి నీళ్లు లేవు. సరైన సదుపాయాలు లేకపోవడంతో ఆదివాసీ సమాజాల జీవన ప్రమాణాలు క్షీణిస్తున్నాయి. భీం పోరాటం జరిగి 84 ఏళ్ళు అవుతున్న ఆ పోరాట స్ఫూర్తి నేటికి ఉంది. 1940లోనే ఆత్మగౌరవం, స్వపరిపాలన పునాదులుగా కుమ్రం భీం సాయుధ తిరుగుబాటు చేశాడు. ఏ జోడేఘాట్ కేంద్రంగా కుమ్రం భీం తమ పోరాటాన్ని ప్రారంభించాడో చివరికి అదే జోడేఘాట్ అడవుల్లో 1940 అక్టోబర్లో పౌర్ణమి రోజున నిజాం సైన్యంతో పోరాడుతూ బాబేజ్ వద్ద వీరమరణం పొందాడు. ఆదివాసీ యోధుడు, అరణ్య సూర్యుడు, పోరాటాల పోదుగడ్డ మీద పుట్టిన అడవి తల్లి ముద్దుబిడ్డ, దేశం గర్వించదగ్గ గిరిజన తిరుగుబాటు వీరుడు గోండు బెబ్బులి కుమ్రం భీం వర్ధంతి సందర్భంగా ఆర్ తెలుగు ఆయనకు నివాళులు అర్పిస్తుంది.